సో గైస్ ఇప్పుడైతే మనం లిటిల్ హార్ట్ సినిమా షూట్ అయింది కదా ఆ ఇంటి దగ్గరికి వచ్చాం అనమాట. ఎందుకంటే మనకి హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 131 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ పొద్దున్నే జిమ్కి వెళ్ళి వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ ఇవాళ వర్క్ విషయానికి వస్తే ఇవాళ యాక్చువల్గా ఏంటంటే మనం హీరోయిన్తో వర్క్షాప్ ప్లాన్ చేసాం అనమాట. బట్ తనకి హెల్త్ బాగాలేదు అన్నారు, అందుకనే అది ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇవాళ మేము ఆల్టర్నేట్ ప్లాన్ ఏం వేసుకున్నామంటే కొన్ని ప్రాపర్టీస్ సెట్ చేసుకోవాలి, అలాగే మన డిఓపిని కూడా మీట్ అవ్వాలి. ఇవాళ ఆయన కొంచెం షూట్లో ఉన్నారంట, అవ్వగానే ఈవినింగ్ కాల్ చేస్తా అన్నారు. ఒకసారి కలిసి మనం ప్లాన్ డిస్కస్ చేద్దాం. అండ్ నేను ఒక ఫ్లాట్ చూడడానికి వెళ్ళాం కదా, అది మన డిఓపికి అంత నచ్చలేదు. సో మన దగ్గర అయితే వేరే ఆప్షన్ లేదు, అది లాస్ట్ ఆప్షన్ చూద్దాం అన్నారు. చూద్దాం వేరే ఏమైనా దొరుకుతాయేమో ఈ 3 డేస్లో, దొరకకపోతే అదే ఫైనల్ చేసుకుందాం. దానికి తగ్గట్టు కూడా నేను మా తమ్ముడు ప్లాన్ తీసుకున్నాం, ఎలా చేయాలి షూట్ మనకి ఇది అవ్వకుండాని. ఒకసారి అడుగుదాం. లవ్వా లెగ్స్ రైట్, సౌండ్ రాదు. సో దిప్పానా ఒక్క నిమిషం. సో ఈ కెమెరా యాంగిల్ తిప్పేస్తున్నా. సో గైస్, మా వాడు ప్లాన్ మంచిగా చేశాడు అనమాట, కరెక్ట్గా. సో మనకి టైం వేస్ట్ అవ్వకుండా ప్రాపర్గా ఏంటంటే మనం 3 to 4 ప్లేసెస్ తిరగాలన్నమాట. 1 డేలో షూట్ కంప్లీట్ చేసుకోవాలి మళ్ళీ. సో తర్వాత గడ్డంతో కొన్ని సీన్లు ఉంటాయి, గడ్డం లేకుండా కొన్ని సీన్లు ఉంటాయి, అవన్నీ కవర్ చేసుకోవాలి. సో ఈ గడ్డంతో సీన్ ఏమన్నా మిస్ అయినా మనం మళ్ళీ తీసుకోలేము, చాలా టైం పట్టిద్ది. సో ఫస్ట్ డే షూట్ అయిపోతే మనకు క్లారిటీ వచ్చింది, సెకండ్ డే షూట్ ఎన్ని రోజులు పట్టిద్దని, అంతే కదా. సో మేమైతే తీసుకున్నాం ఆ ప్లాన్, మనం డిఓపికి చెప్దాం. ఇప్పుడు ఏంటంటే సరదాగా కొంచెం చాట్ జీపీటీలో మన స్టోరీ తగ్గట్టు పోస్టర్స్ చూస్తున్నాం అనమాట, ఎలా వస్తున్నాయి ఏంటో అని. జస్ట్ మన రేపు ఒక ఐడియా ఉండాలి కదా మనకు కూడా, ఎలా పోస్టర్ డిజైన్ చేయించాలని. సో మధ్యలో కూడా పోస్టర్స్కి ఫొటోస్ దిగుతూ ఉండాలి. మళ్ళీ గడ్డం తీసిన తర్వాత ఫొటోస్ అంటే కష్టం కాబట్టి అది కూడా ఒక పాయింట్, అది కూడా నోట్ చేసుకోవాలి. మన యశ్వంత్ ధోనికి చెప్పాలి, ఆయన గుర్తు చేయాలన్నమాట. సో ఇప్పుడైతే ఈవెన్ డిఓపితో మీట్ అవ్వాలి, చూద్దాం ఆయన ఏమంటాడో. మనం ఈ మంత్ 16th షూట్ స్టార్ట్ చేయబోతున్నాం షార్ట్ ఫిల్మ్ది. సో ఆయనతో కూడా కన్ఫర్మ్ చేసుకుని ఒకసారి. సో అన్నీ మిగతా లొకేషన్స్, వర్క్షాప్స్ ఇన్ని 4-5 డేస్లో కంప్లీట్ చేసుకుంటా, ఇంకా పెండింగ్ లేకుండా ఏమి. ఓకే, సో ఇవాళ వర్క్ అయితే ప్రాపర్టీస్ సెట్ చేసుకోవడం, ఇంకా డిఓపిని మీట్ అవ్వడం, అంతే ఉండిద్ది. ఇంకా వేరే వర్క్స్ ఏం పెట్టుకోవట్లేదు, ఎందుకంటే ఇవాళ అది కంప్లీట్ అయిపోతే మనకి ఆల్మోస్ట్ లొకేషన్స్ అన్నీ సెట్ అయిపోయినాయి. అవును కదా, ఇది ఫ్లాట్ ఒకటి 50-50గా ఉందన్నమాట, అదొకటి మాట్లాడుకుంటే సెట్ అయిపోయింది. ఇంకా చూద్దాం నెక్స్ట్ కుదిరితే ఒకసారి మా ఫ్రెండ్ని కూడా కలవడానికి వెళ్ళాలి. ఇప్పుడు శివాని కలవడానికి వెళ్ళాలి, వెళ్ళి ఒకసారి లొకేషన్ చూసుకోవాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కుదిరితే బ్లాగ్ తీస్తా. లెట్స్ గో. సో గైస్, నేను స్వరూప్ బ్రో మా తమ్ముడి ముగ్గురం కలిసి ఇప్పుడు ఒక ఇల్లు మాట్లాడడానికి వెళ్తున్నాం రెంట్కి దగ్గరలో. అదేంటంటే మనకి లిటిల్ హార్ట్ సినిమాలో వాళ్ళు యూజ్ చేశారు చూడండి, హీరో వాళ్ళ ఇంట్లో, మౌలి బ్రో వాళ్ళ ఇంట్లో, అంతే కదా బ్రో, ఆ హౌస్ అనమాట. మామూలుగా మేము మ్యాప్స్లో చూస్తుంటే కనిపించింది మాకు. సో దగ్గరలో ఉంటే వెళ్ళి మాట్లాడదామని వెళ్తున్నాం. అది ఒకవేళ సెట్ అయితే మన షార్ట్ ఫిల్మ్కి అదే వాడదాం, ఏమన్నా బడ్జెట్ ఎక్కువ అంటే కొంచెం స్కిప్ చేద్దాం, వేరే మూవీకి కానీ మనకి ఏమన్నా ఫ్యూచర్లో యూజ్ అంటే వాడుకోవడం. ఇంకా సో ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్ళిపోయి చూద్దాం, అక్కడ మీకు కూడా లొకేషన్ చూపిస్తా చూడండి. ఓకే, లెట్స్ గో. సో గైస్, ఇప్పుడైతే మనం లిటిల్ హార్ట్ సినిమా షూట్ అయింది కదా ఆ ఇంటి దగ్గరికి వచ్చాం అనమాట. ఎందుకంటే మనకి షార్ట్ ఫిల్మ్కి ఇల్లు అడగడానికి వచ్చాం మనకి రెంట్కి. సో ఇల్లు అయితే చూసుకున్నాం, చాలా బాగుంది. 3 to 4 హౌసెస్ ఉన్నాయన్నమాట. దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం డిఓపితో మాట్లాడి మనకు ఓకే అయిన తర్వాత ఇంకా మనం షూట్ స్టార్ట్ చేయడమే. రెంట్ ఎంత ఉండిద్దో మొత్తం 4 ఇల్లు చూసాం, అందుట్లో ఒకటి సెలెక్ట్ చేసి మనం డిఓపి చెప్తే ఆయన చెప్తారు. సో అంతా సెట్ అయిపోయిన తర్వాత వచ్చి మనం షూట్ చేసుకుందాం. ఓకే, చూద్దాం. బాగున్నాయి ఇల్లు అయితే, మన కాన్సెప్ట్ సెట్ అవుతా లేదో ఒకసారి నేను 4 ఫోటోలు తీసుకున్నా, ఒక ఇల్లు అయితే సెట్ అవుతుంది. ఒకసారి డిఓపితో మాట్లాడి లైటింగ్ అది కూడా సెట్ అవుతుందో లేదో చూసుకుని మనం స్టార్ట్ చేద్దాం షూట్. ఓకే, లెట్స్ గో. సో గైస్, అక్కడ లొకేషన్ దగ్గర నుంచి వచ్చాం అనమాట. అక్కడ ఆల్రెడీ ఒక సీరియల్ షూటింగ్ జరుగుతుంది, డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి సైలెంట్గా వచ్చేసాం. ఇంకా ఎక్కువ లాక్ తీయలేదు అట్లా. అండ్ లోపల జస్ట్ ఫొటోస్ తీసుకున్నాం అనమాట డిఓపి పెట్టడానికి. సో ఇప్పుడైతే మన వాళ్ళు మార్నింగ్ నుంచి ఏమో చేశారో కొనుక్కుందాం. సో బ్రో మార్నింగ్ నుంచి ఏ వర్క్ చేసావు? డ్రై ప్యాడ్ నేర్చుకున్నా బ్రో. ఏం నేర్చుకున్నా? డ్రై ప్యాడ్. గుడ్. సో బ్రో కొత్తగా ట్రైపాడ్ తీసుకున్నావు, తీసుకురా. నువ్వేం చేసావు మార్నింగ్ నుంచి వర్క్?
అదే ప్లాన్ వేసాం, మనం షెడ్యూలింగ్ వేసుకున్నాం, షెడ్యూలింగ్ మళ్ళీ ప్లాన్ వేసాం, ఇంకా location కోసం ప్రాపర్టీస్ లొకేషన్ తిరిగాం. ఓకే. తమ్ముడు నువ్వేం చేసావమ్మా బుజ్జికన్నా? పేషెంట్ షెడ్యూలింగ్ చేసాం చేసాం కదా బ్రో ఎందా మనం. సో నువ్వేం చేసావు బ్రో? హాయ్ బ్రో. ఏం చేసావు? నైట్ కంటెంట్ రాసుకున్నా బ్రో, ఇంకా వర్క్ ఏం చేయలే ఈరోజు. ఓకే, కొత్తగా తీసుకున్న ట్రైపాడ్ చూసి. సో గైస్ ఇది తీసుకున్నాం అనమాట. సో మనోడు వీడియోస్ కోసం తీసుకున్నాం, బ్లాగ్ కూడా వాడేస్తున్నాం. సో మెయిన్ పర్పస్ వ్లాగ్సే. మెయిన్ పర్పస్ బ్లాగ్సే. చూడండి అలా తిరుగుతున్నది. తిప్పు బ్రో, అటు ఇటు తిప్పు. అంటే ఏంటంటే ప్రాక్టీస్ ఇదన్నమాట. బ్రో నేర్చుకోది మన షార్ట్ ఫిల్మ్ అయ్యే టైంకి నువ్వు అది నేర్చుకుని ఉండాలి, ఓకేనా? మధ్యాహ్నం అదైంది వర్క్, మధ్యాహ్నం చూపించాం మొత్తం. అది పట్టుకుని తిరగడం నువ్వు అటు ఇటు సీట్లో మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తా ఉంటావు. కాకపోతే హీట్ ఎక్కువ ఉంది బ్రో, ఇది చాలా హీట్ అవుతుంది. ఓకే, దాన్ని ప్లాన్ చేద్దాం. సో నార్మల్ యాప్ లేకుండా కెమెరా వాడుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనోడు కొత్తగా వచ్చాడు కాబట్టి మనోడికి షార్ట్ ఫిల్మ్ స్టోరీ తెలియదు అనమాట. ఇప్పుడైతే చెప్తాం మనోడికి స్టోరీ మొత్తం. విన్న తర్వాత మనోడి రియాక్షన్ ఏంటో జెన్యున్గా చెప్తాడు. ఓకేనా బ్రో? ఓకే ఓకేనా? ఓకే నార్మల్ చెప్పు బ్రో, మన అందరం స్టార్టర్సే, ఓకేనా? ఇది మొత్తం చెప్తా ఇప్పుడు వ్లాగ్లో అయితే చూపించలేను, ఓకేనా? లెట్స్ గో. సో గైస్ మనోడికి స్టోరీ ఇప్పుడే నరేట్ చేశాను అనమాట. సో మనోడికి ఎలా అనిపించిందో విందాం. సో ఎలా అనిపించింది బ్రో? బాగుంది బ్రో, డిఫరెంట్గా ఉంది స్టోరీ. సో మామూలుగా షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా చూస్తూ ఉంటావు నువ్వు? చూస్తుంటా బ్రో. అంటే మామూలుగా రొటీన్ స్టోరీ అనిపించిందా, లేకపోతే కొంచెం కొత్తగా ఏమైనా అనిపించింది? డిఫరెంట్గా ఉంది బ్రో. ఓకే, వర్కౌట్ అయిద్దా మనకి? ఎందుకంటే రేపు మనం ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి కంటెంట్ చూపించుకోవాలి, మన దగ్గర స్టఫ్ చూపించుకోవాలి. ఓకే వీళ్ళ దగ్గర ఉందని చెప్పి దానికి పనికొచ్చిద్దా ఇది? పనికి వస్తుంది బ్రో పక్కా. సో గైస్ చూద్దాం. మనకి కంటెంట్ అయితే బాగా వచ్చింది. కంటెంట్ రావడం ఒక ఎత్తు అయితే, మనం కరెక్ట్గా తీయడం కూడా ఇంకో ఎత్తు. తర్వాత ఎడిటింగ్ చేయించడం, మ్యూజిక్ అంతా అదంతా ఒక ఎత్తు. సో అన్ని ఎత్తులు అనమాట, పల్లెలు ఏం లేవు. సో ఇప్పుడైతే ప్రజెంట్ మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాం. అక్కడ కొంచెం వాళ్ళతో స్టోరీ డిస్కస్ చేయాలి. ఒకసారి డిఓపికి ఫోన్ చేసి ఆయన ఫ్రీ అయిపోయారేమో అడిగి, ఫ్రీ అవ్వలేదు ఇంకా టైం పెట్టిద్దంటే వెళ్ళి కలుద్దాం ఫ్రెండ్ని, లేకపోతే రేపు వెళ్దాం. ఓకే, ఒకసారి క్లారిటీ ఇస్తాం మీకు. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడైతే నేను మా బ్రదర్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అదే మొన్న మనం మదర్ రోల్ కోసం మాట్లాడాం కదా, అక్కడికి అనమాట. వెళ్ళి కొంచెం డైలాగ్స్ అవి ప్రాక్టీస్ చేయించి ఆ రోడ్ లొకేషన్ కూడా ఒకటి చూసుకోవాలి. అది కంప్లీట్ చేసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం. ఇందాక లిటిల్ ఆర్ట్స్ ఇల్లు చూసాం కదా, అది మనకి రేపు మాట్లాడదాం. డిఓపి గారు కూడా ఓకే అన్నారు. బడ్జెట్ ఎంతో మాట్లాడదాం. అది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటే కనుక 2 days షూట్ అక్కడే చేయడానికి ప్లాన్ చేద్దాం. సో ఇంకా ఫిక్స్ అవ్వలేదు అనమాట. రేపటి బ్లాగ్లో మీకు అనౌన్స్ చేస్తా. అండ్ ఇవాళ వర్క్ అయితే అదే గైస్, వెళ్ళి అక్కడ బ్లాగ్ కుదిరితే తీద్దాం, లేకపోతే లేదు. డిఓపి గారికి ఫోన్ చేసి ఆయన షూటింగ్లో ఉన్నారు. సో మొత్తం అయిపోయిన తర్వాత, షూట్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తా అన్నారు. చూద్దాం మన ఇవాళ మీట్ అవ్వడానికి కుదిరిద్దో లేదో, లేకపోతే రేపు మీట్ అవుదాం. ఓకే, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో గైస్ ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. వచ్చి చిన్న వర్క్షాప్ లాగా తీసుకున్నా. సో డైరెక్ట్ చెప్పాను అనమాట ఆంటీ గారికి, అంటే మదర్ రోల్ చేస్తున్నారు కదా. సో చెప్పాను ప్రాక్టీస్ చేస్తా అన్నారు. సో మనోడు కూడా వస్తాడు షార్ట్ ఫిల్మ్ చేసే టైంకి. వస్తా ఉంటావా? ఖచ్చితంగా ఉంటారా, మొత్తం ఉంటా. సపోర్ట్ చేస్తావా? ఎందుకు చేయను సపోర్ట్ అడుగుతావేంట్రా నువ్వు, డిమాండ్ చేయాలి కానీ. ప్లీజ్ సపోర్ట్ చేయరా. సో గైస్ ఏంటంటే మాది ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ అనమాట. సో అప్పటి నుంచి తెలుసు మనోడు కూడా ఇన్ఫ్లుయెన్సర్, కష్టపడుతున్నాడు సినిమాల కోసం. సో రేపు మన సినిమా వస్తే కనుక మన సినిమాలో మంచి రోల్స్ అయితే ఉంటాయి. సో నాకు తెలిసి ఎవరు ఎలా యాక్ట్ చేస్తారో మా సర్కిల్లో ఉన్నవాళ్ళు. సో ఇప్పుడు నీకు నమ్మకం ఉందరా నేను సినిమా తీస్తాను? ఎందుకు లేదురా, నువ్వు మన మూవీ షూట్లో ఉన్నప్పుడు అప్పుడు అన్ను మూవీ తీస్తా అని చెప్పేసి, అది అట్లనే పట్టుకొని ఇక్కడ దాకా వచ్చి, దానికన్నా ముందు షార్ట్ ఫిల్మ్ తీయాలి కాబట్టి ఏ ప్రొడ్యూసర్కైనా సపోర్ట్ చేయాలంటే. సో ఒక షార్ట్ ఫిల్మ్ తీసి మీరు సపోర్ట్ చేస్తారు, కంపల్సరీ మీరు సపోర్ట్ చేయాలి. ఆ షార్ట్ ఫిల్మ్ తీసినాక అవుట్పుట్ వచ్చినాక ఆటోమేటిక్గా ఏదో ఒక ప్రొడ్యూసర్ నీ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు మనం వెళ్తున్నాం, తర్వాత నీ దగ్గరికి వస్తాడు. సో ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ మీకు కూడా ఈ నమ్మకం ఉందని నాకు తెలుసు, ఎందుకంటే మన జర్నీ అలాంటిది. నా కంటెంట్ ఎలాగో మీరు రీల్స్లో అవి చూస్తూ ఉంటారు, ఈ షార్ట్ ఫిల్మ్ కూడా చూడండి ఒకసారి. మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయను. ఓకే, సినిమా రేంజ్లోనే తీస్తున్నాను, చాలా కష్టపడుతున్నాం. సో అన్నిటికీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వక. సో
సో అంతే గైస్, రేపు ఇంకా వర్క్ ఉంది, ఇంకా ఎక్కువ వర్క్ ఉంది, ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ డేట్ దగ్గరికి వస్తుంది, మనకి 16th స్టార్ట్ అవుతుంది షార్ట్ ఫిల్మ్. సో రేపటి వర్క్ అయితే చాలా బాగుండేది, అది రేపటి వ్లాగ్లో చూడండి. ఈ వ్లాగ్ నేనైతే ఈగర్లీ వెయిటింగ్. షార్ట్ ఫిల్మ్ కోసమా, సినిమా కోసం రెండు. ఓకే. సో ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి గైస్. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.